హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లక్ష్మి గారు చెన్నై నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నిశ్చల తత్వ సాధన మరియు మౌనం, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. అలాగే జూమ్ లో ఉన్న వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. ఓకే మేడం, స్టార్ట్ చేసుకోవచ్చా? నిశ్చలత్వం అంటే మనం ఎలా ఉండాలి, మన లైఫ్ లో మనం ఎలా నిశ్చలంగా ఉండాలి అని ఒక చిన్న ఉదాహరణ. ఒక గురువు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ నిశ్చలంగా చూస్తూ ఉంటారనమాట. ఆయన ముందర ఒక జింక పరిగెత్తుకెళ్తుంది. అప్పుడు ఆ జింకని వేటాడే వేటగాడు వెంట పోతూ ఉంటే ఆయన గురువు వచ్చి నిశ్చలంగా చూస్తూ ఉంటాడు. ఆ వేటగాడు ఎటెళ్ళింది అని అడగగానే ఆయన కళ్ళు ఇలా తిప్పాడనమాట. అంటే ఆయనకి ఆన్సర్ ఇచ్చినట్టుగా ఇలా తిప్పాడనమాట. అలాగా ఆయనకి మోక్షం వచ్చి పైకి వెళ్ళాడంట. పైకి వెళ్ళగానే ఆయన ఏం చెప్పారు అంటే, అక్కడ నీ దీంట్లో ఒక కర్మ ఉంది. ఏమి కర్మ అంటే, నువ్వు ఒక జింక చావుకి కారణమయ్యావు, కాబట్టి నీకు మోక్షం లేదు అనేసి చెప్పారట. అప్పుడు నేను రెస్పాండ్ ఇవ్వలేదు, జస్ట్ నా కళ్ళు మాత్రమే అలా అన్నాయి అంటే, నువ్వు నీకు ఆన్సర్ ఇచ్చావా లేదా అంటే, నీ కళ్ళు నీ స్వాధీనంలో లేదు, నిశ్చలత్వంలో లేదు. అలా రోజుకి మనము ఎన్నిసార్లు ఎలా అంటామో, ఎవరు మాట్లాడినా ఆన్సర్లు ఇస్తూ ఉంటాము, కళ్ళు తిప్పుతూ ఉంటాము. జస్ట్ ఒక కళ్ళు అలా తిప్పిన దానికే ఒక కర్మ ఏర్పడింది. అలా మనము రోజుకి ఎన్నిసార్లు చేస్తుంటామో, ఎన్ని మాట్లాడుతుంటామో. కాబట్టి మన మీద మనము ఆ నిశ్చల తత్వాన్ని తెచ్చుకోవడానికి అంటే మనం ఎలా ఉండాలి అంటే, దానికి కూడా ఒక ఉదాహరణ. ప్రశాంతంగా ఒక పక్షి ఒక చెట్టు పైన కూర్చోనుంది. అది చాలా నిశ్చలంగా ఉంది. అలాగే ఇంకొక పక్షి ఒక వాటర్ ఫాల్స్ పక్కన, ఒక చెట్టు పక్కన అక్కడ కూర్చొని అలాగే నిశ్చలంగా ఉంది. ఏది నిశ్చలంగా ఉంది? మనం అనుకుంటాము ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది కదా, అదే నిశ్చలంగా ఉంది అనుకుంటాము. కాదు, వాటర్ ఫాల్స్ ఉన్నా గాని, అంత అలజడి ఉన్నా గాని, అంత సౌండ్స్ ఉన్నా గాని, అది అంత నిశ్చలంగా ఉండగలిగింది చూసారా, అదే నిశ్చల తత్వము. మనము ఎప్పుడైతే మనకి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గాని, ఒక కష్టం వచ్చినప్పుడు గాని, ఏదైనా కానీ మనము నిశ్చలత్వంతో నిలబడాలి. అదే నేర్చుకునేదానికి. దాంట్లోనే సాధన. ఆ మనము అలాగే ఒక సిచ్యువేషన్ ఏదైనా జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ లోకెళ్ళి మనము మాట్లాడేస్తాము. లేదు, ఎవరైనా మనల్ని మాట్లాడారు, ఏదైనా చెప్తున్నారు, మనము దాన్ని మనసుకు తీసుకొనేసి మనం కూడా సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాం. అది ఏమి మనము అది కరెక్టా కాదా ఏమి కూడా చూడము. కానీ మనం కూడా సలహాలు ఇవ్వడము ప్రాక్టీస్ చేస్తాం. అంటే మనం కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాము. మన స్థితిలో మనం లేదు. మన మన నిశ్చల స్థితిలో మనం లేదు. మన కంట్రోల్లో మనం లేము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగా దీంట్లో ఒక 6 పాయింట్స్ చెప్పుకుందాము. మన నిశ్చల తత్వ సాధనకి కావలసిన 6 పాయింట్స్. ఒకటి, ప్రకృతి నుంచి. ప్రకృతిలో మనము ఏం చేయాలంటే, ఒక టెర్రస్కి వెళ్ళేసి టెర్రస్ పైన మనం అక్కడ ఉన్న ప్రకృతినంతా, అందాలనంతా, అంటే ఇప్పుడు మనం మిదివెకి వెళ్ళామంటేనే ఎంత రిలాక్స్గా ఉంటుందో ఆ ప్రకృతి నేచర్ని చూస్తూ ఉంటే,
అంత హ్యాపీగా ఆనందంగా ఉంటుందన్నమాట. దాన్ని ఆస్వాదించాలి. అలాగే ఒక రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే కాకులు అరవడము, లేదా పిచ్చుకలు అరవడము. మనము ఎప్పుడైతే మనం ఆ నిశ్శబ్దానికెళ్తామో అప్పుడే మనకవన్నీ తెలుస్తాయి. అలాగా ఒక శబ్దాలు వినబడుతూ ఉంటాయి. అలాగే ఒక ఇప్పుడు అక్కడ గార్డెన్ ఉంది అంటే ఒక స్మెల్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ పువ్వుల యొక్క వాసన, ఆ సువాసనలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఆ పువ్వు ఒక టచ్ చేసాము అంటే ఆ స్మూత్‌నెస్ ఎలా ఉంటుంది? చానా బావుంటుంది కదా! ఇవన్నీ కూడా మనం నిశ్చలంగా ఉండి చేయాలి. ఇవన్నీ కూడా రోజు ప్రాక్టీస్ చేశాము అంటే, అంటే తనిగా చేయాలన్నమాట. ఎప్పుడైతే మనము ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ, ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, అలా చూస్తూ ఉన్నాము. అలా ఒక్కొక్కటి తనిగా చేసి, ఒకేసారితో ఏకత్వంతో అన్నీ చేయాలన్నమాట. ఎన్ని? చూడడము, శబ్దం వినడము, స్పర్శ ఆస్వాదించడము, స్మెల్లు చూడడము అన్నీ మనము ఎప్పుడైతే ఏకకాలంలో ఇది ఎప్పుడు నిత్యము సాధన గాని చేశాము అంటే, మనము 5 అవర్స్ చేసిన మనకి 5 అవర్స్ చేసినప్పుడు వచ్చే ఒక అవేర్‌నెస్ మనకి ఆహ్, ప్రతిరోజు చేసే ఈ 20 మినిట్స్‌లోనే మనకి వచ్చేస్తుంది. కానీ ఒకరోజు, 2 రోజులు చేస్తే వచ్చేసేయదు. ప్రతినిత్యము నిత్య సాధన అనేది మనం చేస్తూ ఉంటేనే దాంట్లో మనం విన్ అవ్వగలుగుతాము. అప్పుడు మనకి ఎక్కడ ఎలా ఏ సిట్యుయేషన్ వచ్చినా మనము అవేర్‌నెస్‌తో ఉండగలిగే కెపాసిటీ మనకి పెరుగుతుంది. అలాగే మనము నో అండ్ యెస్ ఒక విషయంలో ఎవరైనా ఇప్పుడు వాళ్ళు చీటీలు వేస్తున్నారు. లేదు ఏదన్నా సేల్ జేస్తున్నారు. ఇలా మమ్మల్ని బలవంతం పెట్టేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పని కావాలి, వాళ్ళకి చిటీలు కావాలి. అలా మనము మొహమాటానికెళ్ళి ఒక్కొక్కసారి సరే అని చెప్పేసి చానా అవస్థ పడుతూ ఉంటాము. కానీ దాన్ని కట్టలేక, దాన్ని సాల్వ్ చేయలేక, ఓకే చెప్పలేక చాలా ప్రాబ్లమ్స్‌తో ఎదుర్కొంటూ ఉంటాము. మనము అలా ఉండేటప్పుడైతే ఎలా అలా మొహమాటాలకు పోయి మనం నో, యెస్ అనేది చెప్పకూడదు. మనం ఒక 2 డేస్ టైం తీసుకొని, మనకి ఇది అవసరమా? లేదా? కావాలనా? వద్దా? అని మనం ఒక్కసారి మనమే నిశ్చలంగా ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతనే మనం నో అండ్ యెస్ అనేది మనకి కావాలి అంటే మనం యెస్ చెప్పాలి. వద్దు అంటే నో చెప్పాలి. అలా దానికి ఉదాహరణ మనము ఏ స్థితిలో ఉండాలి? ఆ యెస్ అండ్ నో అని చెప్పేటప్పుడు కూడా ఏ స్థితిలో ఉండాలి అంటే, ఒక దొంగతనం చేసేకి ఆహ్, ఎళ్తా ఉంటాడట. అప్పుడు గురువొచ్చి, "నువ్వు చేయడం తప్పు కదా!" అనంటే, "అంటే ఇది నా వృత్తే కదా! నాకిచ్చినది ఇదే. నేను ఇదేదా చెయ్యాలి. నువ్వు తప్పంటే ఇంక నేనేం చేసేది? నా బతుకిదే" అని అంటాడంట. సరే, నువ్వు దొంగతనానికెళ్ళు. దొంగతనానికెళ్ళే ముందు నీ శ్వాసని గమనించి, నువ్వు ఒక్కసారి నువ్వు చేస్తున్నది తప్పా? రైట్ అనేది ఒక్కసారి ఆలోచించుకొని చెయ్యి అంటాడంట. అలా ఒక్కసారి అలా శ్వాసని గమనించి, మనం చేస్తున్నది తప్పా? రైటా? అనేది ఆలోచించగానే ఆ దొంగతనం చేయబుద్ధి కాదంట. అలాగా మనము యెస్ ఆర్ నో అని చెప్పడానికి కూడా మనం కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడే మనం యెస్ ఆర్ నో చెప్పాలి. ఆ స్థితిలో నుంచి మనం లేదు అంటే చెప్పగూడదు. అలాగే ఎవరైనా వాళ్ళు అటుపక్కుండే వాళ్ళొచ్చి జెన్యూన్ అంటే వాళ్ళొచ్చి మనమల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరనమాట. ఓకే. ఇట్లా చేస్తున్నాను, ఇట్లా సేల్ చేస్తున్నాను. నీకిష్టముంటే చూడు. ఓకే. లేదంటే లేదు అనేసి చెప్తారు. అప్పుడు ఓకే. వీళ్ళు జెన్యూను. వీళ్ళకి అవసరం లేదు. మనం తీసుకున్న అవసరం లేదు.
తీసుకోకపోయినా అవసరం లేదు. కాబట్టి మనకు అవసరమైతే చూసుకుందాము అని చెప్పి చూసుకోవచ్చు. అలా మనము ఒక్కరి దగ్గర మనం కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాము గమనించామంటే. ఏదైనా మనకి కావాలి, ఒకవేళ వాళ్ళు రావాలి అంటే, "యెస్ వస్తున్నావు గదా! వస్తున్నావు గదా! వస్తున్నావు కదా! వచ్చేస్తున్నావు, వచ్చేస్తున్నావు" అంటాం. అలా కాదు. వాళ్ళకి ఇష్టమా లేదా అనేది కూడా మనము గమనించుకోవాలి. అలా మనం ఏ విషయంలోనైనా చూస్తుంటే తప్పా? రైటా? మనం నో చెప్పాలా? యెస్ చెప్పాలా? అలాగే మనము ఏమి తెలియకుండా ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక డీప్ డిస్కషన్‌లో ఉన్నాము. నా వర్కొచ్చి ఈరోజు ఇప్పుడు నేను 10 గంటలకి క్లాస్ ఉంది. కానీ నేను ఆ క్లాస్ అనేది మర్చిపోయినాను. మర్చిపోయి ఆ డీప్ డిస్కషన్‌లో ఉన్నాను. అప్పుడు నాలో ఆ నిశ్చల తత్వం ఎక్కడుంది? లేదు. అంటే నేను అక్కడ మునిగిపోయాను. అలా కాదు. మనం ఆ సిట్యుయేషన్‌లో ఉండాలి. కానీ మన స్థితిలో మనం ఉండాలి. మనం మాట్లాడాలి అనుకుంటేనే మాట్లాడాలి. లేదు మనం చెయ్యాలి అనుకుంటేనే చెయ్యాలి. అంతేకాని మన కంట్రోల్ రిమోట్ వాళ్ళ చేతికిచ్చేసి మనము వాళ్ళతో కనెక్ట్ అయిపోతూ ఉంటాము. అప్పుడు మనకు తెలియకుండానే ఆ స్థితిని కోల్పోయి దాంట్లోకి ఎంటర్ అయిపోయి దాన్ని చూసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మన స్థితిని మనము గమనించుకుంటూ ఉండాలి. అలాగే కాలం మారిందాకా ఎదురు చూస్తూ ఉండాలి. మనము ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. మనము ఒక్కోసారి మన సాధనలోనే మనకి ఎన్నో ఆటంకాలొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చెప్తుంటే, నేనే ధ్యానం జేస్తున్నాను. ఇప్పుడొక 10 ఇయర్స్‌గా ధ్యానం చేస్తున్నాను. నాకు ఒక సిట్యుయేషనొచ్చింది. అంటే ఏంటో ఈ ధ్యానం ఏంటో, ఏందో అని చెప్పి చిరాకేసింటుంది. లేదు మనకి ఎంతసేపు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఏంటో ఇది అనేసి మనము ఒక చిరాకు పడుతూ ఉంటాము. మన మైండ్‌ని ఎలా మళ్లించుకునేస్తామంటే మూవీకెళ్ళడమో, లేదో ఎంజాయ్‌మెంట్స్ చేయడమో, లేదో రిలేషన్స్‌తో ఫ్రెండ్‌షిప్ కలిసి మాట్లాడడమో, అంటే ఇంకొకటి వెతుక్కుంటూ, లేదు మొబైల్ జూడడమో, అలా ఇంకొకటి ఎతుక్కుంటూ ఎళ్ళిపోతామనమాట. మనము ఆ స్థితిలోనే అంటే మనం ఏం చేస్తున్నామో అది వదిలేసి ఇంకొక దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతామనమాట. ఇప్పుడు మనం ఉదాహరణకి చెప్పాలంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాము. అంటే ధ్యానంలో ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాము. అదే ప్రాపంచికంగా అయితే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్‌లో మనకి చానా ఇష్టమైంది ఉంది అంటే కష్టమో, నష్టమో ఎక్కి తెచ్చుకునేస్తామనమాట. అలాగే ఆధ్యాత్మికతలో అయితే ఒక్క ఫ్లోర్ ఎక్కి ఆగుతాం జూసారా? ఆగినప్పుడు మన వే అనేది నేను చెప్పాను గదా! ఇప్పుడు మూవీకెళ్ళిపోవడము, మూవీస్ చూడడము, లేదా మొబైల్ చూడడము, లేదో రిలేషన్స్‌తో మాట్లాడడము, అలా ఒక రకంగా మారిపోతూనే ఉంటాము. అలా కాకుండా మనము ఈ ఆధ్యాత్మికత అనేది కొంచెం మారేంత వరకు మనము ఏం ప్రయత్నం చేయాలంటే, మనం ఇప్పుడు ఒక గంట ధ్యానం చేస్తున్నాము. నేను ధ్యానం చేస్తున్నాను. కానీ ఇట్లా ఎళ్తున్నాను, అట్లా ఎళ్తున్నాను అంటాం. కానీ మనము ధ్యానం ఎలా ఉంటుంది తెలుసా? పొయ్యి ముట్టిచ్చేసి బాండట్లో వాటర్ పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ! ఆవిరైపోతూనే ఉంటుంది. కానీ పొయ్యేమో వెలుగుతుంది. కానీ నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను అని మాత్రం చెప్తాము. కానీ మన యాక్టివిటీస్ అన్నీ ఇలా మారిపోదు. అంటే మనం చేసే ధ్యానము ఆ ఒక్క గంట సేపు చేసే ధ్యానము మన ఎనర్జీ అంతా ఆవిరి రూపంలో ఎళ్ళిపోతుంది. అది ఇప్పుడు టేస్ట్‌గా ఉంటుందా? ఆ వాటరు? ఉండదు కదా! మనం ఇప్పుడు దాంట్లో సాంబార్‌గా, రసంగా ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ఏస్తేనే కదా! అది సాంబార్ అవుతుంది. లేదు అలా కాకుండా అలా ఆవిరికి వదిలేసాము అంటే అప్పుడేమవుతుందది? ఇంగ ఆవిరైపోయేసి ఉన్న ఎనర్జీ గూడా పోతుంది. అలా కాకుండా మనము ఆ ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఆగిపోయి కిందకి దిగేస్తూ ఉంటాం. అంటే కిందకి దిగడం అంటే మన యాక్టివిటీస్ అంతా మారిపోతూనే ఉంటాయి.
అలా కాకుండా అక్కడ ఒక నిమిషం గమనించి నేను ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఎందుకు ఇలా అయిపోయింది, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నా హెల్త్ ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నా నేను చేస్తున్న పని ఏంటి, ఇదేంటి, ఎందుకు నా సిచ్యువేషన్ ఇలా ఉంది, అంటే ఈ ఒక కాలం ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఒక్క సెకండ్ మనం ఆలోచించి ఎప్పుడైతే మళ్ళీ దానికోసం వెయిట్ చెయ్యాలి అంటే 1 గంట సేపు ధ్యానం చేసేవాళ్ళు రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేసి మన స్థితిని పెంచుకోవాలి, మన ఇది మారాలి, మన సిచ్యువేషన్ మారాలి, మనం ఇంకా స్పిరిచువల్ లోకి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కి ఎక్కాలి అంటే మనము ఇంకా ధ్యాన సాధన ఎప్పుడైతే ఇంకా ఎక్కువ చేస్తామో అప్పుడు మన కాలం అనేది మారిపోతుంది. అలా మారిపోయి మంచి లెవెల్లోకి వెళ్ళిపోతాము. అలా వెళ్ళిపోయినప్పుడు కూడా మనలో ఈగో అనేది పెరగకూడదు. ఒకే స్థితిలోనే ఉండడం నేర్చుకోవాలి. అలాగే కొన్ని మనం మార్చలేని కాలాలు కూడా ఉంటాయి. ఒక స్థితి వచ్చింది, మనం దాంట్లో నుంచి మారలేము. అంటే దానికి ఉదాహరణకు ఆ రాముడు కౌశల్య వచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది రాముణ్ణి. కానీ అక్కడ తండ్రి యొక్క ఆజ్ఞ అడవులకి వెళ్ళాలి అనేసి. కానీ కౌశల్య వచ్చి దాన్ని ఏమి చేయలేదు, మార్చలేదు. దానికోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈ స్థితి నేనే సృష్టించుకున్నాను, ఈ స్థితిలో నేను ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి అనేసి మనము నిశ్చలత్వంతో ఉండాలి. అలా అని అయ్యో నాకు ఇలా అయిపోయింది, నేను ఒక ప్రాబ్లం, నాకు ఇంత డబ్బులు రావాల్సింది రాలేదు, నేను ఇంకా రాదు, నాకు నేను ఇంతే, నా పరిస్థితి అంతే అనేసి ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నించడము, లేదు ఏదో ఒక కంగారు పడడము, ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము, అలా ఇబ్బంది పడుతూనే ఉంటాము. ఇప్పుడు మనకి ఒక అవకాశం అనేది దాటుకునేసింది. ఇప్పుడు దాంట్లో చూసామంటే, క్రికెట్ లో చూసామంటే 6 బాల్స్ ఒక వ్యక్తికి, ఆ 6 బాల్స్ వేసేంత వరకు మనం అవుట్ కాకుండా చూసుకోవాలి అంతే. ఓకే, ఒక వికెట్ వచ్చిందా, పర్వాలేదు, ఓకే, జారిపోయిందా, ఓకే, అంతేకాని అలా దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి మనకు వస్తుంది. అలా మనం ఎప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేసుకోవాలో, దాంట్లో నుంచి ఎలా రావాలో, ఓకే, ఈ 6 బాల్స్ అయిపోయినాక మళ్ళీ మనకి ఇంకా మంచి ఈ ఇది వస్తుంది అని చెప్పేసి మనము నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి. ఓకే, ఈ సిచ్యువేషన్ మనమే తెచ్చుకున్నాము కాబట్టి దీంట్లో మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికి ప్రయత్నించాలే కానీ మనము మనమల్ని హత్య చేసుకోవడము, ఎట్లా అంటే అట్లా మాట్లాడుకోవడము, ఒక స్థితి అనేదే లేకుండా ఉండడము, అలా అంతా కూడా ఉండకూడదు. అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా మన మీద మన ధ్యాస పెట్టుకోవాలి. ఓకే, ఇది నేను తెచ్చుకున్నాను, దీంట్లో నేనేం నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఈ ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఎప్పుడు చూడు ఆ ప్రాబ్లంనే పట్టుకొని కూర్చుంటాము. ఆ ప్రాబ్లంనే పట్టుకొని కూర్చొని ఇంకా టెన్షన్ తెచ్చుకుంటామే కానీ దీంట్లో నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ఈ ప్రాబ్లంలో నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనేసి మనం నేర్చుకుందాం ట్రై చేశాము అంటే అది ఆటోమేటిక్ గా మారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ వచ్చి మనస్సు చేసే మాయ. ఇప్పుడు మనము ఒక వస్తువే చూసాము, పెద్దవాళ్ళు అంటారు కళ్ళు పోయిన చోటకి
మనసు పోకూడదు, మనసు పోయిన చోటికి కాళ్ళు పోకూడదు అంటారు. కానీ మనము ఒక వస్తువుని చూసాము అంటే, అబ్బా! ఇది చానా బాగుంది. కొనుక్కుంటే బాగున్ను అనుకునేసి కొనుక్కొనొచ్చేస్తాము. కొనుక్కొనొచ్చేసాక అది మనకి యూజ్ ఉందా? లేదా? ఏమి ఆలోచించము. అక్కడ నచ్చింది తీసుకొనేసాము. అలా తీసుకొనొచ్చేసి దాన్ని ఎక్కడ పెట్టాలో తెలీదు. ఏం చెయ్యాలో తెలీదు. అనవసరంగా ఆడబెడుతూ ఉంటాం. కానీ దానివల్ల ఒక యూజ్ గూడా లేదు. అక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించుంటే మనకిది అవసరమా? లేదా? అనేసి ఆలోచించకుండా మనము దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని, దాన్ని చూసినప్పుడల్లా మనం ఫీలవుతూ ఉంటాము. అయ్యో! ఇది అవసరం లేకుండా తెచ్చుకునేసామే. ఇది మనం ఎందుకు తెచ్చుకున్నాము? దీంతో మనకు పనే లేదే. దీన్నెక్కడ పెట్టాలి? దీన్ని ఏం జెయ్యాలి? అంటే ఆ సిట్యుయేషన్‌లో అంటే మన మనస్సు అనేది ఒక మాయ చేస్తుంది. ఆ మాయ చేసినప్పుడు మనము ఆ ని ఇది మనకి ఒక 3 టైమ్స్ ఇది నాకవసరమా? 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 అని చెప్పి మనము దాన్ని అవాయిడ్ చేస్తూ, దాన్ని ఎరుకను గమనించుకుంటూ ఈ అవసరమా కొనుక్కుందాంలే అలా 3 టైమ్స్ మనము దాన్ని అవాయిడ్ చేస్తూ, మళ్ళీ మన మైండ్‌లోకి అది వస్తూ ఉంది అంటే, మనకి అది అవసరము అని మనం గుర్తించాలి. అలా అప్పుడు మనము ఆ వస్తువుని మనం కొనుక్కోవాలి. అలాగే అట్లా ఎక్కువ బడ్జెట్‌లో గూడా చూసాము అంటే, ఇప్పుడు ఒక టీవీ జూసాము. నెలకి రూ. 1000 కడితే చాలు సార్ ఇన్‌స్టాల్‌మెంటే సార్ అంటారు. మనమేమో తెచ్చి పెట్టుకునేస్తాం. అది నెల కట్టలేక, చేయలేక, ఆ టీవీని ఇవ్వలేక నానా అవస్థలు పడుతూ ఉంటాము. అక్కడ ఏమి అంటే, మన మనస్సు చేసే మాయ. అలాగే ఒక ఒక్ ఉదాహరణకి ఈ సిట్యుయేషన్ చెప్తాను. ఒక అత్త, కోడలు. ఆ ఒక అత్త గురించి వేరే ఆమె ఏమో ఇట్లా మీ అత్త ఇట్లా అంతా చెప్పింది అనేసి ఆమె జస్ట్ చెప్తుందంతే. దాన్ని మనము పొడుచుకునేస్తామనమాట. పొడుచుకునేసి అంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయి, టెన్షన్ అయిపోయి ఎందుకు ఇట్లంతా మాట్లాడావు, ఇట్లంతా చేశావు అనేసి మనం పోయి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం. ఇది అంటే ఆ ఒక్క నిమిషానికే మన మనసనేది అతలాకుతలమైపోయింది. అది టెన్షన్ అయిపోయినాము. అది మనసు చేసే మాయ. ఇది ఆమె చెప్పేది నిజమా? కాదా? ఏమి అని తెలుసుకోలేదు మనము. కానీ పోయి అరవడం స్టార్ట్ చేశాము. అలా కాకుండా మన మనస్సు అనేది రకరకాలుగా ఈడుస్తుంది. అంతెందుకు మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మన మనసనేది ఎలా పోతూ ఉంటుంది? ముందుకు, ఎనక్కి ఏదేదో ఆలోచనలు, ఏదేదో థాట్స్. జస్ట్ ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నాము అంటే పొయ్యి మీద ఏమన్నా పెట్టానా? స్టవ్ ఆఫ్ చేశానా? లేదా? ఎలా ఉంది? దీని మీద మూతేసానా? లేదా? ఎన్ని మాయలు జేస్తుంది మనసు. అట్లా రకరకాలుగా మా మనసనేది ఆ మాయలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకెవరన్నా ఏమన్నా కొనుక్కున్నారు అంటే కూడా అది చానా బాగుంది. అయ్యో! నాకు లేదే అని పోయి అవసరపడి కొనుక్కొనొచ్చేస్తాము. కొనుక్కొనొచ్చినాక అది మనకి బావుండదు. అయ్యో! ఇది నాకు బాగానే లేదే. అదే డిజైన్ తెచ్చుకున్నామే. అది ఆ అమ్మాయికి సూపర్‌గా ఉన్నిందే. అయ్యో! నాకేం బాలేదే అనేసి ఫీల్ అవుతూ ఉంటాము. అప్పుడు మనకి అక్కడ ఓకే. ఇది మాయ. ఇది మనసు చేసే మాయ అని మనం తెలుసుకొని, ఓకే. ఇది మనకి కావాలి. మనకి కావాలి అంటే మనకి ఎప్పటికైనా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతిదీ మనం మనసు అనేది ఒక నేను చైతన్యం మనము. కానీ మనసుతో కలిసిపోయి మనము రకరకాలుగా పనులు జేస్తూ ఉంటాము. ఆ ఒక్క నిమిషము నేను మనసు కాదు, నేను చైతన్యము. ఇది అవసరమా? అలా నిశ్చల స్థితికి మనం రావగలగాలి. ఎప్పుడైతే దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తామో, అప్పుడు మనస్సు కూడా చైతన్య స్థితికి
రాగలుగుతుంది. ఇలా మన మనసు అనేక రకాలుగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చి గుర్తింపు కోరుకోవడము. ఓ, నేను ఇట్లా ఈ వర్క్ చేశాను, నేను ఎంత వర్క్ చేశాను, నన్ను ఎవరు గుర్తించలేదు, నాకు ఇంకా ఏం గుర్తింపు రాలేదు అనేసి కూడా గుర్తింపు కోరుకోలేదు అని టెన్షన్ అవుతూ ఉంటాము. అలాగే ఒక వర్క్ చేసాము, స్టేజ్ పైన మనల్ని మర్యాద చేయాలి అనుకుంటున్నారు. ఆ మర్యాద కూడా అయ్యయ్యో నాకొద్దండి, అయ్యయ్యో నాకొద్దండి అంటూ ఉంటాము. అంటే నీకొద్దు అంటే నీకు ఇచ్చిన అక్కడ ఒక గిఫ్ట్ నువ్వు కిందకొచ్చినాక ఎవరికైనా ఇచ్చేసేయి. అది కరెక్ట్ అయిన ఇది కాదు. నాకొద్దండి, నాకొద్దండి అనేసి మనము మాట్లాడుతూ ఉంటాం. అలా కాదు. అది ఎలా ఉంటుందంట, నేను చేసిన పనికి ఆహ్, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నాకొద్దు, నాకొద్దు అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడుగుతున్నట్లంట అది. అలా కాకుండా మనం చేసిన ప్రతి పనికి గుర్తించాలి. ఇప్పుడు చూసాము అంటే, ఇప్పుడు ఈరోజు నేను టాపిక్ చెప్తున్నాను. ఈ టాపికు కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకెన్ని లైకులొచ్చాయి, నన్ను ఎంతమంది చూసారు, నాకు ఎన్ని స్టార్స్ వచ్చాయి, నాకు ఎంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేసి నేను దాన్ని చూసుకుంటూనే ఉంటానన్నమాట. అయ్యో! ఏంది ఇంతేనా వచ్చింది? దీంతో ఏమీ లేదే! అయ్యో! నేనింత కష్టపడి జెప్పానే! నాకేమి ఒక లైక్ రాలేదే! అంటే నన్నెవరు గుర్తించలేదే! అలా కాదు. మనం మన పని మనము చేసుకుంటూ పోవాలి. మన పని మనం ఎప్పుడైతే చేసుకుంటూ పోతామో, యూనివర్స్ అనేది మనకి ఎప్పుడు ఇవ్వాలో అది అనంతంగా మనకి ఖచ్చితంగా ఇస్తుంది. అదే మరి మనం ఎంత కష్టపడి నేను ఎంతో కష్టపడి టాపికు రెడీ జేశాను. ఎంతో బాగా చెప్పడానికి ప్రిపేర్ అయ్యి చెప్పాను అనేసి చెప్తాము. దానికొక లైక్ గూడా రాదు. అయ్యో! ఒక లైక్ గూడా రాలేదే అనంటాము. అదే ఏదో చూసుకున్నామా, ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పినాము అంటే పిచ్చగా లైకులొస్తాయి. అప్పుడు అక్కడ నువ్వు డిసప్పాయింట్ అవ్వగూడదు. ఇక్కడ నన్ను గుర్తించారే, ఇక్కడ నన్ను గుర్తించలేదే. వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి వాళ్ళు గుర్తించడం అనేది ఉంటుంది. మనం చేసే ప్రతి పని సత్యంగా ఉందా? లేదా? అనేది చూడాలి. అంతేగాని లేదు వీళ్ళు గుర్తించలేదే, వాళ్ళు గుర్తించలేదే అనేసి మాత్రము చూడకుండా మనం ఒకవేళ ఇంకా మంచి స్థితికెళ్ళాము అంటే కూడా అక్కడ కూడా మనకి అహం అనేది పెరగకుండా మనం ఎప్పుడైతే నిశ్చలంగా ఉండగలుగుతామో ఈ ఆధ్యాత్మికతలో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతాము. ఓకే మాస్టర్స్. అర్థమవుతుందా? ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? అదే మాదిరి ఇంకొక ప్రాక్టీస్ కూడా నిశ్చల సాధనకి మన ఇంట్లో జరుగుతున్న సిట్యుయేషన్స్ అంటే మనము ఆహ్, ఒక ప్రశాంతంగా డైలీ చేయాల్సిన ప్రాక్టీస్. ఒక ప్రశాంతంగా మనము కూర్చున్నాము అంటే, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే అటు తిరుగుతుంటారు. ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది ఏమన్నా జరగనియండి. నిశ్చలంగా చూస్తూనే ఉండాలి. మన మనసులో గూడా వాళ్ళేంది అలా పరిగెత్తున్నారు, వాళ్ళేంది ఇలా పరిగెత్తుతున్నారే, వీళ్ళు ఇది చేస్తున్నారే, వాళ్ళు అది చేస్తున్నారే, మనకిది చెప్పాలి, మనం వాళ్ళకది చెప్పాలి. అలా కూడా మనము అనుకోకుండా నిశ్చలంగా ఎట్లా ఒక వాచ్‌మ్యాను ఈ కారు పోతుంటే, ఆ కారు పోతుంటే వస్తూ ఉంటాడు, తలుపులు తీస్తుంటాడు, వస్తుంటాడు, అట్లా మనము ఇంట్లో ఏం జరుగుతున్నా
అంటే ఈ సాధన డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా జరగని మనం చూస్తూ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చూస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇది చేస్తున్నారే, వాళ్ళు అది చేస్తున్నారే అని మైండ్కి మాత్రం ఎక్కించుకోకూడదు. నిశ్చలంగా చూడడానికి ప్రయత్నించాలి. అలా మనం ప్రయత్నించామనుకోండి, మనకి రాను అలా ప్రాక్టీస్ చెయ్యను ఎవరేమన్నా మాట్లాడనిండి, తిట్టనిండి, ఆరవనిండి, ఏమన్నా చేయనిండి మనం టెన్షనే అవ్వము. అంటే ఆ నిశ్చల స్థితి అనేది మనకి పెరిగిపోతుంది. అది ఏ స్థితి అయినా కానీ మనకి స్టార్ట్ అవుతుంది. కానీ సాధన అనేది మెయిన్. మనం ఎప్పుడైతే ఈ సాధన చేసి నిశ్చలంగా ఉండగలుగుతామో అప్పుడు అన్నిట్లోనూ విజయం పొందగలుగుతాము. ఓకే మాస్టర్స్, ఇది మనం మౌనం వల్ల మనం ఎన్నో లాభాలు పొందొచ్చు. మన విశుద్ధ చక్రము యాక్టివేషన్ అవ్వాలన్నా మౌనమే. ఇప్పుడు చూస్తుంటే రకరకాలుగా చిన్న బిడ్డకి కూడా థైరాయిడ్ వచ్చేస్తోంది. ఎందుకు అంటే మాట మీద ఎరుక లేకపోవడము. మనం మాట్లాడే ప్రతి మాట మనకి ఇది అవసరమా, అవసరం లేదా ఏమీ ఉండదు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూనే ఉంటాము. మనలో ఎలా మాట్లాడుతాము అంటే సరవణ స్టోర్స్ లో సారీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. అది వాడొక్కసారే చెప్పుంటాడు, లేదా అక్కడ మైక్ వేసుకొని చెప్పుంటాడు. మనము ఇంటికి వచ్చి మన రిలేషన్స్ కి, మన బంధువులకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి మనము వాడికన్నా ఎక్కువ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాం. అంటే మన మీద అది ఎరుక లేకుండా మనం ఇది మనకు అవసరమా, అవసరం లేదా కూడా తెలియదు, మాట్లాడేస్తూనే ఉంటాం. అలాగే ఒక ఫోన్ ఎత్తుకున్నాము అంటే ఎవరైనా పక్కన ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో కూడా మనము ఏదో ఒకటి ఇంకేంటి అని అలా మాట్లాడుతూనే ఉంటాం. అసలు మాట మీద అనేది ఎరుక్కే లేకుండా పోతుంది. అలా మాట్లాడడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనము వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనము తెలియకుండా అవునా వాళ్ళు కూడా ఇట్లే అని మనం అనేసాము అనుకో, అది వాళ్ళు ఇంకొకరికి చెప్పారు అనుకోండి, ఈ మాదిరి తిననింది అని అన్నారు అనుకోండి, అది కూడా లేని ప్రాబ్లమే కదా. అక్కడ మనకి మనం మాట్లాడాలా వద్దా, ఎంత మాట్లాడాలి, ఇది మాట్లాడేది మనము మాట్లాడితే మనకన్నా ఉపయోగపడాలి, లేదా ఇతరులకన్నా ఉపయోగపడాలి. అలా కాకుండా మనం మన ఇష్టానికి ఇది మాట్లాడుతూనే ఉంటాము. మనము మౌన సాధన చేయడం వల్ల మనలో జ్ఞాన శక్తి పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, ఒక శక్తి పెరుగుతుంది, విశుద్ధ చక్రంలో యాక్టివేషన్ జరుగుతుంది. మనలో ఒక ఎరుక కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడకుండా గమ్మనే మనం చూస్తున్నాము, మన చుట్టూ ఏం జరుగుతుందో మనం చూసుకుంటాం కదా, అవేర్నెస్ కూడా ఉంటుంది కదా. మనం చూడకుండా ఉండకుండా ఉండం కదా. మాట్లాడుతుంటే ఇది ఇట్లా అని చెప్పేస్తాము. అలా కాకుండా మనము ఎప్పుడైతే చుట్టూ చూస్తూ ఉన్నా గానీ గమ్మున ఓకే, ఇలా అవేర్నెస్ మనకి ఎక్కువగా కూడా పెరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఏమి మాట్లాడతామంటే ఆ పనికిరాందే మాట్లాడతాము. ఎప్పుడైతే మనము మాట్లాడేదానికి కూడా ఈ రోజు నేను ఇలా ధ్యానానికి వెళ్ళాను, ఇలా జరిగింది, ఇట్లా స్పిరిచువల్ సాంగ్స్ నేర్చుకున్నాము, లేదు స్పిరిచువల్ గా మాట్లాడదాము, మనం నేర్చుకున్న ఒక జ్ఞానాన్ని ఇంకొకరికి పంచడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనము ఆ ఏది మాట్లాడాలో అది మాట్లాడము, ఏది అక్కర్లేదో అది మాట్లాడుతూ ఉంటాము. సార్ చెప్తాడు, నువ్వు నేర్చుకునింది ఏ అయినా సరే, బి అయినా సరే, ఆ ఏ నేర్చుకుంటావా ఏ చెప్పు, బి నేర్చుకుంటావా బి చెప్పు, అలా సార్ వచ్చి చెప్తాడు.
మనము అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడడం వల్ల ఎనర్జీ వేస్ట్, శక్తి వేస్ట్. మనము ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. కానీ మన ఆ ఒక్కరోజు మనం మౌనం ఉంటాము. ఆ ఒక్కరోజొచ్చి నాకు థాట్స్ వస్తున్నాయండి. లోపల నుంచి పిచ్చ పిచ్చగా వస్తున్నాయండి. నేను ఉండలేకపోతున్నాను. నాకు మాట్లాడితేనే ప్రశాంతంగా ఉన్నాను. అంటే నేను ఆ స్థితిని పొందగలిగాను. నేను మౌనం ఫస్ట్ రోజు ఉన్నప్పుడు నన్ను ఉండమన్నప్పుడు అయ్యయ్యో! నేను నాకు ఎక్కడ లేని ఆలోచనలొస్తున్నాయి. ఎక్కడ లేని పరిగెత్తున్నాయి. నేను మా అసలు మాట్లాడకుండా ఉండానా? లేదా? అన్నట్టుగానే ఉన్నాను. నాకు బ్రెయిన్ అంతా కూడా అల్లా పిచ్చెక్కిపోతుంది అనేసి అని అంటారు. కానీ మనం చూసాము అంటే, మన లోపల నుంచి అంత చెత్త బెట్టుకొనున్నామనమాట. అక్కర్లేనిదంతా మాట్లాడి, మాట్లాడి, మాట్లాడి మనం ఒక్కరోజు నోరు మూసే కాటికి మన లోపలున్నదంతా మనకి గుర్తు చేస్తూ ఉంటుందంట. ఇంత అక్కర్లేని చెత్త నాలో ఏసావే నువ్వు. ఒక్కరోజు నువ్వు నోరు మూసే కాటికి నేనెంత కష్టపడుతున్నాను అని చెప్పి మన లోపల మనసు మనకి చెప్తుందంట అది రిటర్న్ ఇచ్చి. ఆ! కాబట్టి నువ్వు ఒక్కరోజు నోరు మూసేకాడికి ఇట్లున్నవే, రోజు మాట్లాడి, మాట్లాడి నన్ను ఎంత సావగొడుతున్నావు అని చెప్పి ఆ లోపల మనసు అలా అంటుందంట. అలా అదే రెండో రోజు ప్రాక్టీస్ చేశాము అనుకోండి మౌనము. కొంచెం ఆ థాట్స్ అనేది తగ్గుతాయంట. ఏదో తెలియని అనుభూతి పొందగలుగుతాము. ఆ! చూస్తున్నాము. మనము కళ్ళతో చూస్తున్నాము. మనం పని చేస్తున్నాము. కానీ లోపల తెలియని ఒక నిశ్చల స్థితి, ఒక ఆనందం అలా కొంచెం ఉంటుందన్నమాట. ఇంకొంచెము మళ్ళీ గందరగోళంగానే ఉంటుంది. ఎవరైనా ఇట్లా ఇది ఇట్లా అన్నారంటే మనం చెప్పలేకుండా వాళ్ళకి సైగలు చేస్తూ మళ్ళీ ఆ స్థితికెళ్ళిపోతూ ఉంటాము. అలాగా. మనం మౌనం వల్ల ఇట్లా మనలో రకరకాలుగా చేంజెస్ ఒక రోజుంటే ఇలా ఉంటుంది. రెండో రోజుంటే ఇలా ఉంటుంది. మూడో రోజుకి ఎలా ఉంటుంది అంటే, ఇంకా నిశ్చల స్థితికి రాగలుగుతాము. మన మనస్సు ఎట్లా ఉంటుంది అంటే, మల్లె పువ్వులాగా తేలిగ్గా ఉంటుందంట. చాలా హ్యాపీగా, సంతోషంగా కానీ లోపల అంత ఆనందంతో ఉంటామంట. బయటకు మాత్రము అన్నీ చూస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ అదే ఎప్పుడు మనం ఉండాల్సింది అంతర్మౌనం ఉండాలే గాని, బాహ్య మౌనము ఉన్నా గాని, లేకున్నా గాని ఒకటే. కానీ దాన్ని మనం అంతర్మౌనం ప్రాక్టీస్ చెయ్యాలి అంటే, బాహ్య మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తేదా అంతర్మౌనం వస్తుంది. కానీ మనం చెయ్యను బాహ్య మౌనము అదంతట అదే ఇంక్రీజ్ అయిపోతుంది. మనము లేదు అలా గాకుండా ఆహ్, బాహ్య మౌనం లేకుండా అంతర్మౌనం అంతర్మౌనం బాహ్య మౌనంతో మాట్లాడుతూ మనమున్నాము అంటే, అంతర్మౌనము సైలెంట్ అవ్వదు. మనమున్నాము. కానీ ఏదో చూస్తున్నాము, చేస్తున్నాము, అన్ని మైండ్‌కి ఎక్కించుకుంటున్నాము. ఇది జేస్తున్నాము, అది జేస్తున్నాము అంటే అప్పుడు మనకి అంతర్మౌనం అనేది స్టార్ట్ అవ్వదు. మనం చూడ్డానికి నోరు మూసుకొనున్నాము. కానీ మనకి చుట్టుపక్కల ఏం జరుగుతుంది? చుట్టూ ఎలా ఉంది? చుట్టూ ఏంటి సిట్యుయేషను? ఓహ్! ఇది ఇట్లనా? ఇది ఇది ఈరోజు నేను మౌనంలో ఉన్నా. ఈరోజు మాట్లాడకూడదు. రేపు మాట్లాడుకుందాం అని అది మైండ్‌లో యేసి పెట్టుకుంటామనమాట. అలా మైండ్‌లో యేసుకొని రేపు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాము. అలా అడిగినప్పుడు అప్పుడు మీరు బాహ్య మౌనము ఉన్నారే గాని అంతర్మౌనం ఉన్నారా? లేదు. ఎప్పుడైతే మనము అంతర్మౌనము ఉండగలుగుతామో, అప్పుడే దాన్ని సాధన చెయ్యను. నువ్వు బాహ్య మౌనం గూడా అవసరం లేదు. అంతర్మౌనము అదంతట అదే స్టార్ట్ అయిపోతుంది. అదే మనం చూసాము అంటే, ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇంకొకరి గురించి ఇప్పుడు మా ఇంట్లోనే అత్త, కోడలు అందరూ ఉన్నారు.
ఆ అత్త ఇంకొక కోడలు గురించి చెప్తోంది, మాట్లాడుతోంది. ఇంకొక కోడలు కూడా అక్కడే ఉంది. అప్పుడు ఆమె మీద మనకి కంప్లెయింట్ చెప్పి, ఇది ఇట్లా అడుగు, నువ్వు అడుగు, నువ్వు అడుగు అంటారనమాట. అడిగినప్పుడు మనకి ఈ ఒక అవేర్నెస్ ఉండదు, ఏముండదు. ఇది సత్యమా ఏమి తెలుసుకోము, అడిగేస్తూ ఉంటాము. అప్పుడు అక్కడ నువ్వు అంతర్మౌనం ఉన్నావు అంటే ఇది మనకు అవసరం లేదు. అది ఆమె డ్యూటీ. ఆమె మనకు చెప్పింది. అదే వ్యక్తి ఆమెకి చెప్పుకోగలుగుతుంది గదా! మనకు చెప్పి మనం చెప్పమంటున్నామంటే, మనం ఎంత వీక్‌గా ఉన్నామో ఆలోచించుకోవాలి. అంటే ఆ మౌనము, అంతర్మౌనము లేదు, బాహ్య మౌనం లేదు, ఏమి లేకుండా వాయాడేస్తూ ఉంటాము. మనం మౌనం ఉన్నాము అంటే, అప్పుడు మనకి ఖచ్చితంగా మనము తెలుసుకోగలుగుతాం. ఓకే. ఇది మన డ్యూటీ కాదు. ఏ పని చేయాలన్నా గాని, ఇది మన డ్యూటీయా? మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇక్కడ? మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. లేదు అంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది మన మనస్సే మనకి చెప్తుందంట. అప్పుడే మనం నోరు తెరవాలంట. అలా అంత డీప్‌గా మనం మౌనం చేస్తే గాని ఎప్పుడు ఇప్పుడు నిశ్చల తత్వము ఎలా అన్నీ చూస్తూ ఉండాలి, అన్నీ చేస్తూ ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అవసరమైతేనే మన ఆధీనం లేకుండా మనము పని చేస్తూ ఉంటాము. చెయ్యము. మన ఆధీనం లేకుండా చేసేస్తూ ఉంటాము. కాదు. మన ఆధీనంలో మన నిశ్చల తత్వంలో ఉండి మనం చెయ్యాలి. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా మనము ఒక్కసారి మన అంతర్మౌనాన్ని మనం ఒక్కసారి టచ్ చేసుకొని చూడాలి. ఓకే. ఇది మనం ఇక్కడ మనకు అవసరమా? లేదు మనం మాట్లాడితే వాళ్ళకన్నా ఉపయోగం ఉండాలి, మనకన్నా ఉపయోగం ఉండాలి. ఏది ఉందా? లేదా? అనేది కూడా మనం గమనించుకొని మాట్లాడాలి. అలాగే మనం మౌనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము. మీరు చూసారు అంటే, మౌనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం మౌనమే ఉన్నాము అని చెప్పి ఏం గావాలన్నా చేసుకొని తింటూ ఉంటాము. రకరకాలుగా చేసుకొని తిన్నాము అనుకోండి, ఆ రోజు మన స్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక ఫ్రైడ్ రైసే, ఒక మసాలా ఐటమే చేసుకొని తినండి. మౌనం ఉన్నాము అనుకోండి, అస్సలు వేస్ట్. అంటే ఆ స్థితికే ఎళ్ళలేము. అది ఎలా స్పైసీగా జమ్మనుందో, మన మైండ్ గూడా అలా జమ్మనుంటుంది. అలా గాకుండా మనము మౌనంలో ఉన్నప్పుడు సా ఒక ఫ్రూట్స్ తీసుకోవడము, ఒక సాత్వికమైన ఫుడ్, ఎక్కువ మషాలాలు లేకుండా, ఎక్కువ ధ్యానము, ఎక్కువ స్వాధ్యాయము, బుక్ రీడింగు అలా చేశాము అంటే కొంతమందంటారు, "నేను వారం, వారం ఉంటున్నానండి మౌనము" అంటారు. ఈ వారానికి కావాల్సిందంతా మాట్లాడేసి ఒకరోజు మౌనం ఉంటారు. ఆ ఒక్కరోజు మౌనం ఉన్నా గాని ప్రయోజనం లేదు. కనీసం మనము ఒక వారానికి 2 రోజులు మౌనం ఉంటేదా, ఆ వారంలో జరిగిందంతా ఒక రోజు డిలీట్ అవుతుంది. ఇంకొక్క రోజు శూన్య స్థితిలోకి ఎళ్ళగలుగుతాము. అలా గాకుండా వారంలో ఒక రోజు నేను మౌనం ఉన్నానండి. కానీ నాలో ఏం చేంజ్ లేదండి అంటే, నువ్వు ఈ వారమంతా మాట్లాడింది డిలీట్ అయ్యడానికే సరిపోయింది. ఆ రోజు నువ్వు తీసుకున్న ఫుడ్ ఎలా ఉందో తెలీదు. నువ్వు నేను మౌనమే గదా అని జెప్పి సీరియల్ జూస్తున్నా, సినిమా జూస్తున్నా అది తెలీదు. అప్పుడు మనలో స్థితి ఎలా మారుతుంది? అలా కాదు. మనము మౌనం ఉన్నప్పుడు మన స్థితి పెరగాలి అంటే సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి, ధ్యానం జేయాలి, స్వాధ్యాయం జేయాలి, సజ్జన సాంగత్యం జేయాలి. సజ్జన సాంగత్యము అంటే గూడా, మేడం మౌనం గదా మేడం! ఎట్ట మేడం సజ్జన సాంగత్యం జేస్తాము అంటే, ఇంకొకరు చెప్పేది వినడానికి ప్రయత్నించాలి. మనం చెప్పకపోయినా ఇప్పుడు ఒక టాపిక్స్ ఒస్తున్నాయి. వినడం నేర్చుకుందాము. దాంట్లో డౌట్స్ ఒచ్చాయా? రాసుకుందాము. ఇంకొకరిని అడగదాం. అలా మన మౌనం అనేది ఎక్కువ ఉండడంతో చెయ్యను బాహ్య మౌనము అవసరమే లేకుండా పోతుంది. అంతర్మౌనమే
హ్యాపీగా జీవించగలుగుతాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లక్ష్మి గారికి, నాగమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.